Hello everyone, this is Ram Babu. Warmly welcome to Success Hearing TV channel. లైవ్ లోకి వచ్చిన మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలు సబ్జెక్ట్ నుంచి మనం గతంలో ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ని డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మరికొన్ని బిట్స్ డిస్కస్ చేద్దాం. ఈరోజు దాదాపు ఒక 65-70 వరకు బిట్స్ ఉన్నాయి. ఆ బిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఈ బిట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. వీటికి సంబంధించినటువంటి 4 ఆప్షన్స్ తో పాటు సరైనటువంటి సమాధానాన్ని, దాంతో పాటు ఇంగ్లీష్ మీడియం కు సంబంధించినటువంటి కొన్ని మిత్రులు కూడా అడగడం జరిగింది. ఇంగ్లీష్ మీడియంలో కూడా కావాలని కొంతమంది అడిగారు. కాబట్టి అందరికి కూడా ఉపయోగపడే విధంగా ఇక్కడ ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి టెర్మినాలజీని కూడా యూజ్ చేసి ఇక్కడ తయారు చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మీ అందరికి కూడా బాగా యూజ్ అవుతాయని ఆశిస్తున్నాము. జస్ట్ ఒక 2-3 minutes లో లైవ్ స్టార్ట్ చేద్దామండి. తెలంగాణ, ఏపీలో కూడా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి టైం అనేది 1 or 2 months లో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ ని కంటిన్యూ చేయాలండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రిపరేషన్ మీరు ఆప్ చేసినట్లయితే మీకు తర్వాత చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ యొక్క ప్రిపరేషన్ ని కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాం. మీకు బాగా హార్డ్ గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ని మీరు చదువుకున్నట్లయితే మీ అందరికి కూడా బాగా యూజ్ అవుతుంటుంది. నోటిఫికేషన్ వచ్చేసరికి మీకు బాగా హార్డ్ గా ఉన్నటువంటి సబ్జెక్ట్ మొత్తాన్ని మీరు కవర్ చేసుకోండి. అదేవిధంగా రెగ్యులర్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఇంకా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, జీకే, ఈ టాపిక్స్ కూడా ఎక్కువగా చూసుకోండి. కంటెంట్ బాగా చదువుకోండి. కంటెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాల టైం ఉన్నా కానీ చాలా మందికి ఆ కంటెంట్ లో బిట్లు పోతూ ఉంటాయి. మరి కాబట్టి అసలు ఒక్క బిట్ కూడా కంటెంట్ కి సంబంధించి మనకి ఎలాంటి బిట్ కూడా పోకుండా ఉన్నప్పుడు మాత్రమే మనకి 100% మనం డిఎస్సిలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కంటెంట్ అనేది మన సబ్జెక్టు, మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి సబ్జెక్టు. మరి అలాంటి కంటెంట్ మీద మనం ఫోకస్ చేయనట్లయితే ఆ కంటెంట్ లో కనీసం కొన్ని బిట్లు పోయినా కానీ మనకి నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి కంటెంట్ మీద ఎవరైతే ఎక్కువ ఫోకస్ పెడతారో, ఎక్కువ తప్పులు చేయకుండా చేస్తారో వాళ్ళకి మాత్రమే జాబ్ రావడానికి అవకాశం ఉంటుందండి. ఎగ్జిట్ కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ కానీ ఖచ్చితంగా మీరు చేసేటటువంటి ప్రిపరేషన్ లో కంటెంట్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. 100% ఎఫర్ట్ అనేది మీరు కంటెంట్ మీద పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి మీరు కంటెంట్ లో ఫుల్ మార్క్స్ స్కోర్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మిగిలినటువంటి వాటిలో కూడా మీకు మినిమం మార్కులు అనేవి వస్తాయి. కాబట్టి మీకు 100% జాబ్ గ్యారంటీ అనేది మనం గెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇక లైవ్ ని స్టార్ట్ చేద్దాం. ఒక నిమిషం చూసి తర్వాత ఈ ఉపాధ్యాయ సాధికారత, టీచర్ ఎంపవర్మెంట్ అనేటటువంటి చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దీని మీద 100% మనకి ఎక్కువ మనకి బిట్లు రావడానికి అవకాశం ఉండేటటువంటి చాప్టర్. అయితే దీన్ని గతంలో మనం ఇంపార్టెంట్ టాపిక్స్ వైజ్ గా దీన్ని చెప్పడం జరిగింది. దీన్ని మొత్తం ఈ చాప్టర్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని వివరించిన తర్వాత ప్రాక్టీస్ బిట్లు చేయడం జరిగింది. కానీ ఈసారి ఏంటంటే డైరెక్ట్ గా దీన్ని ప్రాక్టీస్ బిట్లు మాత్రమే మనం చేయడం జరుగుతుంది. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చేయలేదు. దానికి కారణం ఏంటంటే ఈ చాప్టర్ అనేది కొంచెం జనరల్ గా ఉంటుంది. అంటే ఇది మామూలుగా దాదాపు అందరికీ తెలిసినటువంటి చాప్టరే. కాబట్టి దాన్ని ఉద్దేశించి దీన్ని జనరలైజేషన్ చేసి అందరు కూడా చదువుకునే ఉంటారు. కాబట్టి దీంట్లో బిట్లు ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని డైరెక్ట్ గా బిట్లు చేయడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఆల్రెడీ ఒకసారి చదివి ఉంటారు. చదవకపోయినా కానీ దాదాపు ఈ బిట్లు మీరు ఒకసారి చేశారంటే ఈసారి దీనికి సంబంధించినటువంటి టాపిక్ మీకు ఈజీగా అర్థమవుతుంది. అందుకని చెప్పి మనం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మనం లేట్ లేకుండా ఈ లైవ్ ని స్టార్ట్ చేద్దామండి. సో చూడండి, మార్నింగ్
ఒక 30 బిట్స్ చెప్పుకోవడం జరిగింది. ఈరోజు 31 బిట్ చూడండి. ప్రాథమిక విద్య సార్వత్రీకరణను సాధించడంలో ఉపాధ్యాయుల యొక్క ప్రాథమిక బాధ్యత ఏమిటి? ప్రాథమిక విద్య సార్వత్రీకరణను సాధించడంలో ఉపాధ్యాయుని యొక్క ప్రాథమిక బాధ్యత ఏమిటి? ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ టీచర్ ఇన్ అచీవింగ్ ద యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. మరి దీనికి సరైనటువంటి సమాధానం ఆప్షన్స్ తీసుకున్నట్లయితే పాఠశాల కోసం నిధులు ఏర్పాటు చేయటం, ఆప్షన్ బి. పాఠశాలలో పిల్లలందరినీ నమోదు చేయడం మరియు వారిని నిలుపుకోవడం, ఆప్షన్ సి. పాఠశాల భవనాలు నిర్మించడం, ఆప్షన్ డి. పాఠశాల విద్యా ప్రణాళికను రూపొందించడం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి. పాఠశాలలో పిల్లలందరినీ నమోదు చేయడం మరియు వారిని నిలుపుకోవడం. ఎన్రోలింగ్ ఆల్ చిల్డ్రన్ ఇన్ స్కూల్ అండ్ ఎన్ష్యూరింగ్ దేర్ రిటెన్షన్. కాబట్టి ఇది ప్రాథమిక విద్య సార్వత్రీకరణం చేయటంలో, యూనివర్సలైజేషన్ చేయటంలో ఉపాధ్యాయుని యొక్క ప్రాథమిక బాధ్యత. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబరు 32. విద్యా లక్ష్యాలను సాధించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించే కార్యక్రమం లేదా పథకంలో ఈ క్రింది వాటిలో ఏది పేర్కొనబడలేదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ మెన్షన్డ్ యాజ్ ఏ ప్రోగ్రామ్ ఆర్ స్కీమ్ ఇన్ విచ్ టీచర్స్ ప్లే ఏ వైటల్ రోల్ ఇన్ అచీవింగ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్? విద్యా లక్ష్యాలను సాధించేటటువంటి ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించే కార్యక్రమంలో లేనటువంటి పథకం ఏది అని ఇక్కడ క్వశ్చన్ అడగటం జరిగింది. దీనికి ఆప్షన్ ఏ ఓబీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డు, ఏపీఈపీ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్, ఆప్షన్ సి మిడ్ డే మీల్ స్కీమ్, ఆప్షన్ డి సర్వశిక్ష అభియాన్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి మధ్యాహ్న భోజన పథకం. అంటే విద్యా లక్ష్యాలను సాధించాలంటే ఉపాధ్యాయుడికి ఆ 3 రకాలైనటువంటి పథకాలు అనేవి అవసరం ఉంటాయి. కానీ ఆప్షన్ సి అనేది అవసరం లేదు. అంటే మధ్యాహ్న భోజన పథకం అనేది విద్యార్థులకు సంబంధించింది, కానీ ఇది ఉపాధ్యాయుని సాధికారతకు సంబంధం లేదు. కానీ ఆపరేషన్ బ్లాక్ బోర్డు కానివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కానివ్వండి, తర్వాత సర్వశిక్ష అభియాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉపాధ్యాయుని సాధికారత కోసం ఇవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. బ్లాక్ బోర్డు పథకం కింద అందించాల్సినటువంటి వస్తువులను ఉపాధ్యాయులు ఏం చేయాలి? ఆపరేషన్ బ్లాక్ బోర్డు కింద ఉపాధ్యాయులకి ఇచ్చేటటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ కిట్ ని ఏం చేయాలి? వాటిని తాళం వేసి ఉపయోగించకుండా ఉంచాలి, బోధనను మరింత ఆకర్షణీయంగా మరియు అర్థవంతంగా చేయడానికి వాటిని ఉపయోగించాలి, వాటిని వ్యక్తిగత లాభం కోసం విక్రయించాలి, ఆప్షన్ డి వాటిని విద్యార్థులకు ఇంటికి తీసుకువెళ్ళడానికి ఇవ్వాలి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి అండి. బోధనలు మరింత ఆకర్షణీయంగా అర్థవంతంగా చేయటానికి. యూజ్ దెమ్ టు మేక్ టీచింగ్ మోర్ అట్రాక్టివ్ అండ్ మీనింగ్ఫుల్. ఆకర్షణీయంగా అర్థవంతంగా చేయడానికి మనకి బ్లాక్ బోర్డు పథకం కింద, ఆపరేషన్ బ్లాక్ బోర్డు కింద మనకి కొన్ని వస్తువులు అనేవి ఇవ్వటం జరుగుతుంది. ఇది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. బాలల కేంద్రీకృత విద్యలో వారి శిక్షణ ద్వారా సూచించిన విధంగా ఉపాధ్యాయులు ఏ బోధనా విధానాన్ని అవలంబించాలి? చిల్డ్రన్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అంటారండి దీన్ని. అంటే శిశు కేంద్రీకృత విధానం లేదా బాలల కేంద్రీకృత విద్యా విధానంలో శిక్షణ ద్వారా సూచించిన విధంగా ఉపాధ్యాయులు ఏ విధమైనటువంటి బోధనను అవలంబించాలి? దీనికి ఉపాధ్యాయ కేంద్రీకృత విధానము, ఆప్షన్ బి కృత్యాధార అభ్యసనము, ఆప్షన్ సి ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ డి రొటేషన్ లెర్నింగ్. సరే ప్రింట్ లేదు, లేకపోతే పైవన్నీ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి అండి. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, కృత్యాధార అభ్యసనం ద్వారా చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ లో వీటిని ఉపాధ్యాయుడు ఉపయోగించాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35.
చూడండి క్వశ్చన్ నెంబర్ 35. డిపిఈపి మరియు సర్వశిక్ష అభియాన్ వంటి కార్యక్రమాల ద్వారా అందుకున్న ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని ఉపాధ్యాయులు ఎలా ఉపయోగించాలి? డిపిఈపి ద్వారా కానివ్వండి, సర్వశిక్ష అభియాన్ ద్వారా కానీ కొన్ని ఆర్థిక సహాయం అనేది అందటం జరుగుతుంది పాఠశాలకు కానీ ఉపాధ్యాయులకు కానీ. మరి వీటిని ఏ విధంగా వాటిని ఖర్చు పెట్టాలి అంటే వ్యక్తిగత ఖర్చుల కోసం ఉపయోగించాలి. ఆప్షన్ బి, బోధన మరియు అభ్యసన ప్రక్రియ యొక్క సమర్థతను అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేయడానికి లేదా తయారు చేయడానికి ఉపయోగించాలి. ఆప్షన్ సి, భవిష్యత్తు ఉపయోగం కోసం దాన్ని సేవ్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్ డి, దాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలి. ఓకే, దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, బోధన మరియు అభ్యసన ప్రక్రియ యొక్క సమర్థతను అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేయడానికి లేదా తయారు చేయడానికి ఉపయోగించాలి. యూజ్ ఇట్ టు పర్చేజ్ ఆర్ క్రియేట్ మెటీరియల్స్ నీడెడ్ ఫర్ ఎఫెక్టివ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. ఇది దీనికి సరైనటువంటి సమాధానం. అంటే ఆ వచ్చినటువంటి డబ్బుల్ని భవిష్యత్తు ఉపయోగాల కోసం దాన్ని దాయటం కానివ్వండి, లేకపోతే తిరిగి ప్రభుత్వానికి ఇవ్వటం కానీ, వ్యక్తిగత అవసరాల కోసం వాడటం కానీ చేయకూడదు. సో ఇది ఈ బిట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. సిసిఆర్టి వంటి సంస్థలు అందించే శిక్షణ యొక్క ఫలితం ఏమిటి? ఇది ఉపాధ్యాయులను పరిపాలనా పనుల గురించి మరింత జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఇది ఉపాధ్యాయులకు విభిన్న అభ్యసన అనుభవాలను సృష్టించడానికి మరియు విద్యార్థుల అంతర్గత ప్రతిభను కనుగొనడానికి వీలు కల్పిస్తుంది. ఆప్షన్ సి, ఇది ఉపాధ్యాయుల జీతాలు పెంచుతుంది. ఆప్షన్ డి, ఇది ఉపాధ్యాయుల పని భారాన్ని తగ్గిస్తుంది. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, ఇది ఉపాధ్యాయులకు విభిన్న అభ్యసన అనుభవాల్ని సృష్టించడానికి మరియు విద్యార్థుల అంతర్గత ప్రతిభను కొనవడానికి వీలు కల్పిస్తుంది. ఇట్ ఎనబుల్స్ టీచర్స్ టు క్రియేట్ డైవర్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ డిస్కవర్ ద ఇన్హెరిటెంట్ టాలెంట్స్ ఆఫ్ ద స్టూడెంట్. కాబట్టి ఇది సిసిఆర్టి వంటి సంస్థలు అందించేటటువంటి శిక్షణ యొక్క ఫలితం ఏంటి అంటే ఉపాధ్యాయులకు విభిన్నమైనటువంటి అభ్యసన అనుభవాన్ని సృష్టించడానికి మరియు విద్యార్థుల అంతర్గత ప్రతిభను కొలవడానికి ఇది వీలు కల్పిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. విద్యార్థుల శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని రక్షించడానికి ఉపాధ్యాయులు ఏం చేయాలి? ఈ పాఠ్యాంశంలో పేర్కొన్న విధంగా మనం తీసుకున్నట్లయితే విద్యార్థులు శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని రక్షించడానికి ఉపాధ్యాయులు ఏం చేయాలి? వారి ఆరోగ్య సమస్యలను విస్మరించాలి. ఇగ్నోర్ దేర్ హెల్త్ ప్రాబ్లమ్స్. పాఠశాల ఆరోగ్య పథకాల సహాయంతో వారి ఆరోగ్యాన్ని రక్షించడానికి చర్యలు తీసుకోవాలి. టేక్ యాక్షన్ టు ప్రొటెక్ట్ దేర్ హెల్త్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్. తర్వాత ఆప్షన్ సి, వారి ఆరోగ్యం కోసం తల్లిదండ్రులపై మాత్రమే ఆధారపడాలి. రిలే సోలీ ఆన్ పేరెంట్స్ ఫర్ దేర్ హెల్త్. ఆప్షన్ డి, వారి విద్యా పనితీరుపై మాత్రమే దృష్టి పెట్టాలి. ఫోకస్ ఓన్లీ దేర్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, పాఠశాల ఆరోగ్య పథకాల సహాయంతో వారి ఆరోగ్యాన్ని రక్షించడానికి చర్యలు తీసుకోవాలి. టేక్ యాక్షన్ టు ప్రొటెక్ట్ దేర్ హెల్త్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్. స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయండి. ప్రతి ఒక్క విలేజ్ లో కూడా మనకి విలేజ్ లో కానీ స్కూల్ ఆధ్వర్యంలో మనకి ఏఎన్ఎంలు అనే వాళ్ళు ఉంటుంటారు. తర్వాత ఇంకా కొంతమంది నర్సులు కూడా వస్తుంటారు. కాబట్టి వాళ్ళు హెల్త్ కి సంబంధించినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు పాఠశాలకు రావడం జరుగుతుంది. దాంతో విద్యార్థుల యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి సూచనలు కూడా వాళ్ళతోటి తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. లైవ్ లైక్ చేయండి. చాలా మంది అసలు లైవ్ ని లైకే చేయట్లేదు. కనీసం మరి మనం అలా ఒక లైవ్ ని చూస్తున్నామంటే కనీసం వాళ్ళు లైవ్ ని లైక్ చేయాలి అండి. అది మనకి మినిమం ఒక బాధ్యత అండి. లైవ్ ని ఎవరు లైక్ చేయట్లేదు. ఇక్కడ లైవ్ ని లైక్ చేయండి అని అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది.
కాబట్టి ఖచ్చితంగా మీరు లైవ్ ని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా పక్క వాళ్ళ నుంచి సర్వీస్ ని తీసుకోవటం కానీ మనం మాత్రం పక్క వాళ్ళకి ఎలాంటి సర్వీస్ ఇవ్వను అనుకుంటే మాత్రం మీరు లైవ్ ని లైక్ చేయాల్సిన అవసరం లేదండి. మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళ నుంచి సహాయమే తీసుకుంటాం. నేను ఎవరికి నలుగురికి ఉపయోగపడను అనేటటువంటి కాన్సెప్ట్ మీలో ఉంటే మీరు లైవ్ ని లైక్ చేయొద్దండి. నేను కనీసం అడగను కూడా అడగట్లేదు. ఎందుకంటే ఇంకా 10 మందికి మనలాంటి ఈ చేసేది మొత్తం కూడా ఎవరికైతే బయట యాప్లు పర్చేజ్ చేయలేని వాళ్ళు ఉంటారు, కోచింగ్కి వెళ్ళలేనటువంటి మిత్రులు ఉంటారు, వాళ్ళని ఉద్దేశించి ఈ వీడియో చేయడం జరిగింది. సో కాబట్టి మరి కనీసం వాళ్ళందరి కోసం ఉపయోగపడే విధంగా మీ యొక్క బాధ్యత కూడా ఉంటుంది. 10 మందికి హెల్ప్ చేసే విధానం ఉద్దేశం అనేది అది ఒక మంచి ఆశయం అండి. మరి అలాంటిది ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళే లైఫ్ లో ఎక్కువ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి పదే పదే నేనైతే మీకు చెప్పను, అది మీ యొక్క విధేయతకే వదిలేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విద్యకు సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉపాధ్యాయుల పాత్ర ఏమిటి? విద్యకు సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉపాధ్యాయుల పాత్ర ఏమిటి అనేది తీసుకున్నట్లయితే కార్యక్రమాల్ని విమర్శించడం, క్రిటిసైజ్ చేయటం, కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం, మరి పాఠశాలలో 100% నమోదు సాధించడం. తర్వాత ఆప్షన్ సి కార్యక్రమాలను విస్మరించడం. నెక్స్ట్ ఆప్షన్ డి బాధ్యతను ఇతర సిబ్బందికి అప్పగించడం. దీనికి సరైన సమాధానం ఏంటంటే విద్యకు సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉపాధ్యాయుడి పాత్ర ఆప్షన్ బి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, మరి పాఠశాలలో 100% నమోదు సాధించడం. టు యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ద ప్రోగ్రామ్స్ అండ్ అచీవ్ 100% ఎన్రోల్మెంట్ ఇన్ స్కూల్స్. ఇది దీనికి సరైన సమాధానం. సో దాదాపు వీటన్నిటికి కూడా ఆన్సర్లు అనేవి కొంచెం రిలేటెడ్ గా ఉంటాయండి. కాస్త జాగ్రత్తగా మనం చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతాం. ఇవి మీరు లెసన్ వినకపోయినా కానీ ఈ డైరెక్ట్ గా బిట్లను ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే మీ అందరికి కూడా ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే డైరెక్ట్ గా చాప్టర్ చెప్పకుండానే ఎక్స్ప్లెయిన్ చేయకుండానే వీటిని బిట్స్ ని చేయడానికి ముందుకు రావడం జరిగిందండి. కాబట్టి మనకి బిట్లు ఒకసారి అర్థం చేసుకుని జాగ్రత్తగా చదువుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. తర్వాత ఇవి లెంతీగా ఉండేటటువంటి బిట్లు ఉంటాయండి. ఇక్కడ మొత్తం ఈ చాప్టర్ మొత్తం కూడా మీరు చూసే ఉంటారు. అంత జనరలైజేషన్ మొత్తం ఒక సోషల్ లాగా ఉంటుంది. కానీ కాన్సెప్ట్ అనేది ఒక్కసారి మనకు అర్థమైతే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. సిసిఆర్టీ కార్యక్రమాల నుంచి పొందిన జ్ఞానము మరియు నైపుణ్యాలను ఉపాధ్యాయులు ఏమి చేయాలి? వాటిని తమకు మాత్రమే పరిమితం చేసుకోవాలి. ఆప్షన్ బి తరగతి బోధనను ఆహ్లాదకరంగా చేయడానికి మరియు సాంస్కృతిక వారసత్వాన్ని విద్యార్థులకు అందించడానికి వాటిని ఉపయోగించాలి. శిక్షణ పూర్తయిన తర్వాత వాటిని మర్చిపోవాలి. వాటిని వ్యక్తిగత లాభం కోసం ఉపయోగించాలి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి అండి. తరగతి బోధనను ఆహ్లాదకరంగా చేయడానికి మరియు సాంస్కృతిక వారసత్వాన్ని విద్యార్థులకు అందించడానికి వాటిని ఉపయోగించాలి. యూజ్ దెమ్ టు మేక్ ఎ క్లాస్ రూమ్ టీచింగ్ ఎంజాయబుల్ అండ్ ట్రాన్స్మిట్ కల్చరల్ హెరిటేజ్ టు ద స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. పాఠ్యాంశం ప్రకారం ఉపాధ్యాయులు మారుతున్న విద్యా పరిస్థితులకు అనుకూలంగా ఉండాలంటే ఏమి కీలకం? మారుతున్నటువంటి పరిస్థితులకు ఎప్పటికప్పుడు మొత్తం అప్డేట్ అవుతూ ఉంటుందండి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మొత్తం. మరి అప్డేట్ అయినప్పుడు పరిస్థితులకు అనుకూలంగా ఉపాధ్యాయుడు కూడా మారాలి అంటే ఏది కీలకం? విద్యలో కొత్త పోకడలను విస్మరించడం, వారి ప్రారంభ శిక్షణ పైన మాత్రమే ఆధారపడటం, వృత్యంతర విద్య ద్వారా వారి జ్ఞానాన్ని నైపుణ్యాన్ని నిరంతరం నవీకరించుకోవడం. ఆప్షన్ డి బోధనలో సాంకేతికతను ఉపయోగించడాన్ని ప్రతిఘటించడం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అండి. అంటే వృత్యంతర విద్య ద్వారా వారి యొక్క జ్ఞానాన్ని నైపుణ్యాన్ని నిరంతరం నవీకరించుకోవడం. కంటిన్యూస్లీ అప్డేటింగ్ దేర్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ త్రూ ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్. చూడండి, జాబ్ లో జాయిన్ అయిన తర్వాత అంటే మనం టీటీసీ కానీ బీఈడి కానీ చేసినటువంటి ఆ శిక్షణ అనేది ప్రారంభ శిక్షణ అంటారు దాన్ని. మరి ఆ ప్రారంభ శిక్షణ అనేది సరిపోదు. మరి కానీ ఎప్పుడైతే ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారో వాళ్ళకి ఇన్ సర్వీస్ ట్రైనింగ్లు కూడా ఉంటాయి. వాటిని ఏమంటారంటే వృత్యంతర విద్య ద్వారా వాళ్ళకి జ్ఞానాన్ని నైపుణ్యం పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో వీటిని ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇది ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. విద్యలో కొత్త పోకడలను విస్మరించడం అంటే కొత్త పోకడలను విస్మరించకూడదు, అనుసరించాలి. వారి ప్రారంభ శిక్షణపై మాత్రమే ఆధారపడటం ఉంది, కానీ ప్రారంభ శిక్షణ అనేది సరిపోదు. నెక్స్ట్ ఆప్షన్ డి తీసుకుంటే బోధనలు సాంకేతికతను ఉపయోగించడాన్ని ప్రతిఘటించడం అని చెబుతున్నారు. అంటే
బోధనలో సాంకేతికతను ఉపయోగించాలి, కానీ అక్కడ ప్రతిఘటించడం అంటే ఉపయోగించుకోకపోవడం. కాబట్టి ఇవన్నీ కూడా నెగిటివ్ స్టేట్మెంట్లు, దాంట్లో ఒకటి పాజిటివ్ స్టేట్మెంట్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. వృత్యంతర ఉపాధ్యాయ విద్య యొక్క ప్రధానమైనటువంటి దృష్టి ఏమిటి? ఆప్షన్ ఏ ఉపాధ్యాయులకు పరిపాలన నైపుణ్యాలను అందించడం. ఆప్షన్ బి ఉపాధ్యాయుల జ్ఞానము మరియు నైపుణ్యాన్ని నవీకరించడం ద్వారా బోధన మరియు అభ్యాస నాణ్యతను మెరుగుపరచడం. ఆప్షన్ సి ఉపాధ్యాయుల జీతాలు పెంచడం. ఆప్షన్ డి ఉపాధ్యాయుల పని భారాన్ని తగ్గించడం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఉపాధ్యాయుల జ్ఞానము మరియు నైపుణ్యాన్ని నవీకరించడం ద్వారా బోధన మరియు అభ్యాస నాణ్యతని మెరుగుపరచడం. ఇది దీనికి వృత్యంతర ఉపాధ్యాయ యొక్క శిక్షణ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇన్ సర్వీస్ టీచింగ్ అంటారు కదా అది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. ఉపాధ్యాయ సాధికారత సందర్భంలో వృత్యంతర విద్య యొక్క ప్రాముఖ్యత ఏమిటి? దీనికి ఉపాధ్యాయ సాధికారతతో సంబంధం లేదు. ఉపాధ్యాయ సాధికారతకు అత్యంత ప్రాముఖ్యత కలిగింది. నెక్స్ట్ ఇది కొత్త ఉపాధ్యాయులకు మాత్రమే సంబంధం ఉంది. ఇది పూర్వ సేవా విద్య కంటే తక్కువ ముఖ్యమైనది. మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఉపాధ్యాయ సాధికారతకు అత్యంత ప్రాముఖ్యతమైనటువంటిది. విద్య యొక్క ఉపాధ్యాయ సాధికారత సందర్భం వృత్యంతర విద్య యొక్క ప్రాముఖ్యత అనేది ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఉపాధ్యాయ సాధికారతకు ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. జాతీయ విద్యా విధానం ఉపాధ్యాయ విద్య గురించి ఏమి నొక్కి చెప్పింది? ఉపాధ్యాయ విద్య ఒకసారి మాత్రమే జరిగే ప్రక్రియ. ఉపాధ్యాయ విద్య నిరంతర ప్రక్రియ. ఆప్షన్ సి ఉపాధ్యాయుని క్యారియర్ కు పూర్వ సేవ విద్య సరిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ డి వృత్యంతర విద్య ఉపాధ్యాయులకి ఐచ్ఛికం. కాబట్టి జాతీయ విద్యా విధానం ఉపాధ్యాయ విద్య గురించి ఏమి నొక్కి చెప్పింది అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఉపాధ్యాయ విద్య నిరంతర ప్రక్రియ. టీచర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి ఇది జాతీయ విద్యా విధానం చెప్పినటువంటి విషయం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. వృత్యంతర విద్య యొక్క స్వభావానికి సంబంధించి పాఠ్యాంశంలో పేర్కొన్న 2 లక్షణాలు ఏంటి? వృత్యంతర విద్యకు సంబంధించినటువంటి 2 ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి 2 ముఖ్యమైనటువంటి క్యారెక్టర్స్ గురించి ఇక్కడ చెప్పడం జరిగిందండి. అవి ఏంటి అనేది తీసుకుంటే అవి స్థిరమైనవి, మారనివి. అంటే స్టాటిక్ గా ఉంటాయి, అన్చేంజింగ్ గా ఉంటాయి. నెక్స్ట్ ఆప్షన్ బి ఇవి తాత్కాలికమైనవి మరి పరిమితమైనవి, టెంపరీ అండ్ లిమిటెడ్. ఆప్షన్ సి కంటిన్యూస్ అండ్ ఎవాల్యూయింగ్ అంటే నిరంతరమైనవి, పరిణామం చెందేవి అంటే మార్పు చెందేవి. ఆప్షన్ డి సైద్ధాంతికమైనవి మరియు అప్రాయోగికమైనవి, థియరిటికల్ అండ్ ఇంప్రాక్టికల్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి నిరంతరమైనది, పరిణామం చెందుతూ ఉంటుంది. కాబట్టి వృత్యంతర విద్య యొక్క స్వభావాన్ని తీసుకున్నట్లయితే ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అనేది, ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ అనేది ఏంటి అంటే అది నిరంతరమైంది, కంటిన్యూగా ఉంటుంది. తర్వాత అది ఎవాల్యూట్ అవుతూ ఉంటుంది అంటే మార్పు చెందుతూ ఉంటుంది. ఇది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. విద్యావేత్తల ప్రకారం వృత్యంతర శిక్షణ దేనికి తోడ్పడుతుంది? ఉపాధ్యాయుల నైపుణ్యాల అభివృద్ధికి మాత్రమే. ఆప్షన్ బి విద్యా ప్రక్రియ నాణ్యతకు మాత్రమే. ఆప్షన్ సి ఉపాధ్యాయుల నైపుణ్యాలు అభివృద్ధికి మరియు విద్యా ప్రక్రియ నాణ్యతకు రెండింటికి. ఆప్షన్ డి నైపుణ్యాల అభివృద్ధికి లేదా విద్య నాణ్యతకు కాదు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఉపాధ్యాయుల నైపుణ్యాలకు అభివృద్ధికి మరియు విద్యా ప్రక్రియ నాణ్యతకు. బోత్ ద డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్ స్కిల్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్రాసెస్. ఇది దీనికి సరైన సమాధానం. అంటే విద్యావేత్తల ప్రకారం వృత్యంతర శిక్షణ అనేది ఉపయోగపడుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. విద్యా లక్ష్యాలు, పద్ధతులు మరియు మూల్యాంకన వ్యవస్థలో మార్పులకు చోదక శక్తి ఏమిటి? అంటే విద్యా లక్ష్యాలు, పద్ధతులు మరియు మూల్యాంకన వ్యవస్థలో మార్పులు జరిగేటప్పుడు దీని వెనుక ఉన్నటువంటి ఒక బలమైనటువంటి శక్తి ఏది అని అర్థం. ఒక బలమైనటువంటి శక్తి ఏది అంటే సమాజ స్థిరత్వము. ఆప్షన్ బి సమాజము అవసరాలు మరియు ఆకాంక్షల నిరంతర మార్పులు. ఆప్షన్ సి విద్యలో కొత్త పరిశోధన లేకపోవడం. ఆప్షన్ డి కొత్త సాంకేతికతను స్వీకరించడానికి ప్రతిఘటించడం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి సమాజ అవసరాలు మరియు ఆకాంక్షలలో నిరంతర మార్పులు. ద కాన్స్టాంట్ చేంజెస్ ఇన్ సొసైటీ నీడ్స్ అండ్ ఆస్పిరేషన్స్. ఇది విద్యా లక్ష్యాలు, పద్ధతులు మరియు మూల్యాంకన వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి అవసరమైనటువంటి ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాంటిది ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. మారుతున్న సామాజిక అవసరాల నేపథ్యంలో ఉపాధ్యాయులకు వృత్యంతర విద్య యొక్క ప్రాముఖ్యత ఏమిటి? మారుతున్నటువంటి సామాజిక అవసరాల నేపథ్యంలో మరి ఉపాధ్యాయుడికి వృత్యంతర శిక్షణ యొక్క నైపుణ్యం ఏంటి? ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ యొక్క రోల్ ఏంటంటే ఇప్పుడు చేంజ్ అవుతున్నటువంటి సొసైటీ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది, నీడ్స్ అనేవి మారుతూ ఉంటాయి. కాబట్టి మరి ఈ సిచ్యువేషన్ లో ఉపాధ్యాయులకి ఇన్ సర్వీస్ టీచింగ్ అనేది, ట్రైనింగ్ అనేది దాని యొక్క ఇంపార్టెంట్ ఏంటి అంటే ఉపాధ్యాయులు యథాతథంగా స్థితిని కొనసాగించడం కోసం సహాయపడటం. ఆప్షన్ బి ఉపాధ్యాయులు తమ నైపుణ్యాన్ని మరియు జ్ఞానాన్ని పెంపొందించడం ద్వారా ఈ మార్పులకు అనుకూలంగా ఉండడానికి సహాయపడటం. ఉపాధ్యాయులను మార్పులకు నిరోధకంగా చేయటం. ఆప్షన్ డి ఉపాధ్యాయులు సాంప్రదాయ పద్ధతులపైన మాత్రమే ఆధారపడటం. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఉపాధ్యాయులు తమ నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని పెంపొందించడం ద్వారా ఈ మార్పుకు అనుకూలంగా ఉండడానికి సహాయపడటం. టు హెల్ప్ టీచర్స్ అడాప్ట్ దీస్ చేంజెస్ బై ఎన్హాన్సింగ్ దేర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. సో ఇది మారుతున్నటువంటి సామాజిక అవసరాల నేపథ్యంలో ఉపాధ్యాయులకు వృత్యంతర విద్య యొక్క ప్రాముఖ్యత. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. చూడండి, స్వీయ అధ్యయనంతో పాటు ఉపాధ్యాయులు వృత్తిపరంగా నేర్చుకోవడానికి మరియు అభివృద్ధి చెందడానికి మరొక మార్గం ఏమిటి? స్వీయ అధ్యయనంతో పాటు ఉపాధ్యాయులు వృత్తిపరంగా నేర్చుకోవడానికి మరియు అభివృద్ధి చెందడానికి మరొక మార్గం ఏంటంటే కేవలం సమావేశాలకు హాజరవటం, సహ ఉపాధ్యాయులు మరియు సమాజంతో పరస్పర చర్చల ద్వారా, పుస్తకాలు మాత్రమే చదవటం, కేవలం విద్యా వీడియోలు మాత్రమే చూడటం ద్వారా. దీంట్లో సరైన సమాధానము ఆప్షన్ బి సహ ఉపాధ్యాయులు మరియు సమాజంతో పరస్పర చర్య ద్వారా, త్రూ ద ఇంటరాక్షన్ విత్ కో టీచర్స్ అండ్ ద కమ్యూనిటీ. దీని ద్వారా స్వీయ అధ్యయనంతో పాటు ఉపాధ్యాయులు వృత్తిపరంగా నేర్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. వృత్యంతర ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఇన్ సర్వీస్ టీచర్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్? ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? ఉపాధ్యాయుల పరిపాలనా పాత్రలకు సిద్ధం చేయటం, ఉపాధ్యాయుల పదవీ విరమణ సిద్ధం చేయటం, ఉపాధ్యాయులు బోధనాభ్యాసన ప్రక్రియలో చురుగ్గా పాల్గొనేలా చేయటం, ఉపాధ్యాయులకు బోధన నుంచి విరామం ఇవ్వటం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఉపాధ్యాయుల్ని బోధనాభ్యాసన ప్రక్రియలో చురుగ్గా పాల్గొనేటట్లు సిద్ధం చేయటం. టు ప్రిపేర్ టీచర్స్ టు యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో ఇది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50.
ఈ క్రింది వాటిలో ఏది వృత్యంతర ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలు పరిష్కరించే నిర్దిష్టమైన ప్రాంతంగా పేర్కొనబడలేదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ మెన్షన్డ్ యాజ్ ఏ స్పెసిఫిక్ ఏరియా అడ్రస్డ్ బై ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. వృత్యంతర ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలు పరిష్కరించే నిర్దిష్టమైన ప్రాంతంగా పేర్కొనబడలేదు. అదేంటంటే బోధన విషయంలో కొత్త పరిణామాలు, ఆప్షన్ బి ఆధునిక బోధన మరియు అభ్యసన వ్యూహాలు, ఆప్షన్ సి తరగతి గది నిర్వహణ పద్ధతులు, ఆప్షన్ డి ఉపాధ్యాయుని వ్యక్తిగత ఆర్థిక ప్రణాళిక. సో చూడండి, ఇవన్నీ కూడా నెగిటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అంటే ఈ క్రింది వాటిలో ఏది వృత్యంతర ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలు పరిష్కరించే నిర్దిష్టమైనటువంటి ప్రాంతంగా పేర్కొనబడలేదు అనేది నెగిటివ్ స్టేట్మెంట్ లో దాంట్లో డి అనేది ఉంది. మరి పేర్కొనేవి ఏవి అంటే ఏబిసి 3 స్టేట్మెంట్లు కూడా ఇవి వృత్యంతర ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలను పరిష్కరించడంలో నిర్దిష్టమైనటువంటి ప్రాంతాలుగా పేర్కొంటారు. ఇవి పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇవి 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. ఉపాధ్యాయుల జడత్వం లేదా స్తబ్దతను పరిష్కరించడంలో వృత్యంతర విద్య యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఉపాధ్యాయుల యొక్క జడత్వము తర్వాత స్తబ్దత, వీటిని ఇంటీరియర్ స్టాగ్నేషన్ అంటారు కదా, స్తబ్దత లేకపోతే డిమినెస్ ని రిమూవ్ చేయడానికి మరి ఇన్ సర్వీస్ టీచింగ్ అనేది ఎట్లా ఉపయోగపడుతుంది? ఇది ఇప్పటికే ఉన్న అలవాట్లను మరియు దినచర్యలను బలపరుస్తుంది. ఆప్షన్ బి ఇది సమస్యలను అధిగమించడానికి మరియు కొత్త పోకడలను స్వీకరించడానికి అవసరమైన సాధనాలు మరియు ప్రేరణ అందిస్తుంది. ఇది ఉపాధ్యాయుల స్తబ్దతను సమస్యను విస్మరిస్తుంది. ఇది ఉపాధ్యాయులను వారి ప్రేరణ లేకపోవడాన్ని నిందిస్తుంది. దీని సరైన సమాధానము ఆప్షన్ బి. ఇది ఈ సమస్యను అధిగమించడానికి మరియు కొత్త పోకడలు స్వీకరించడానికి అవసరమైన సాధనాలు మరియు ప్రేరణను అందిస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ ద టూల్స్ దట్ motivation to overcome these issues and embrace new trends. సో ఇది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. పాఠ్యాంశాలు పేర్కొన్న విధంగా విద్యా సంస్థలు ఎంఆర్సి, డైటు, ఎస్సీఆర్టీ మొదలైనటువంటి వాటి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి? ఉపాధ్యాయుల జీతాలు మరియు ప్రయోజనాలు నియంత్రించడం, ఉపాధ్యాయుల కోసం వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు అందించడం, తర్వాత ఆప్షన్ సి ఉపాధ్యాయుల శిక్షణ సంస్థలకు గుర్తింపులు ఇవ్వడం, నెక్స్ట్ ఆప్షన్ డి పాఠశాలకు విద్యా ప్రణాళికను అభివృద్ధి చేయటం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఉపాధ్యాయుల కోసం వృత్యంతర శిక్షణ కార్యక్రమాలను అందించడం. టు ప్రొవైడ్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ టీచర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. ఈ కింద పేర్కొన్నటువంటి ఏ సంస్థల్లో ఏ స్థాయిలో ఉపాధ్యాయులకు వృత్యంతర ఉపాధ్యాయ విద్యను అందించడానికి పనిచేస్తున్నాయి? Which are the mentioned organizations operated to provide in-service teaching education? జిల్లా స్థాయిలో మాత్రమే, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో, పాఠశాల స్థాయిలో మాత్రమే. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ అందించడానికి రాష్ట్ర, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉంటుందండి దీనికి సంబంధించినటువంటి శిక్షణ అందించడానికి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. ప్రభుత్వ సంస్థలతో పాటు ఉపాధ్యాయుల కోసం శిక్షణ మరియు పునశ్చరణ తరగతులు నిర్వహించే వారిగా ఎవరు పేర్కొన్నారు? ప్రైవేటు పాఠశాలలు, ఆప్షన్ బి ఉపాధ్యాయ సంఘాలు, ఆప్షన్ సి విద్యార్థి సంఘాలు,
ఆప్షన్ డి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సంఘాలు. ప్రభుత్వ సంస్థలతో పాటు ఉపాధ్యాయుల కోసం శిక్షణ మరియు పునశ్చరణ తరగతులు నిర్వహించే వారుగా ఎవరిని పేర్కొన్నారు అంటే టీచర్ అసోసియేషన్స్, ఉపాధ్యాయ సంఘాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. క్వశ్చన్ నెంబర్ 55. పాఠ్యాంశం ప్రకారం ఉపాధ్యాయులు తమ బోధనా సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి పునశ్చరణ తరగతులకు హాజరు కావలసినటువంటి సిఫార్సు చేయబడినటువంటి ఫ్రీక్వెన్సీ ఎంత? అంటే ప్రతి సంవత్సరం, కనీసం 2 ఏళ్లకు ఒకసారి, 5 ఏళ్లకు ఒకసారి, వారు అవసరం అని భావించినప్పుడు మాత్రమే. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 years. 2 ఏళ్లకి కనీసం ఒకసారైనా పాఠ్యాంశం ప్రకారం ఉపాధ్యాయులు తమ యొక్క బోధనా సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి పునశ్చరణ తరగతులకు హాజరు కావాల్సినటువంటి సిఫార్సు చేసినటువంటి ఫ్రీక్వెన్సీ ఇది. గుర్తుపెట్టుకుని కనీసం 2 years ఒకసారైనా వీళ్ళు తమ యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 56. ఉపన్యాసాలు వినడంతో పాటు ఉపాధ్యాయులు శిక్షణ మరియు పునశ్చరణ కోర్సులు దేన్ని చురుగ్గా పాల్గొనాలి? ఉపన్యాసాలు వినడంతో పాటు ఉపాధ్యాయులు శిక్షణ మరియు పునశ్చరణ కోర్సుల్లో దేనిలో చురుగ్గా పాల్గొనాలి? ఇతర ఉపాధ్యాయులతో కలిసిపోవడం. ఆప్షన్ బి, అంశాలపై సవివరంగా మరియు విశ్లేషణాత్మకంగా చర్చలో పాల్గొనడం. ఆప్షన్ సి, నిష్క్రియగా గమనికలు తీసుకోవడం. ఆప్షన్ డి, విశ్రాంతి తీసుకోవడం మరియు సడలించడం. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, అంశాలపై సవివరంగా మరియు విశ్లేషణాత్మకంగా చర్చల్లో పాల్గొనడం. ఎంగేజింగ్ ఇన్ డీటెయిల్డ్ అండ్ ఎనాలిటికల్ డిస్కషన్స్ ఆన్ ద టాపిక్స్. ఉపన్యాసాలు వినడంతో పాటు ఉపాధ్యాయులు శిక్షణ మరియు పునశ్చరణ కోర్సుల్లో దేన్ని చురుగ్గా పాల్గొనాలి అంటే ఇది ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. విద్యా ప్రక్రియకు నాణ్యతకు తోడ్పడడానికి ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాల్లో ఏ నిర్దిష్ట నైపుణ్యాలు పెంపొందాలి? నాణ్యతకు తోడ్పడటానికి ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాల్లో ఏ నిర్దిష్టమైనటువంటి నైపుణ్యాలు పెంపొందించాలి? పరిపాలనా నైపుణ్యాలు, తర్వాత కృత్యాల తయారీకి, ప్రాజెక్టు తయారీకి మరియు పరిశోధనలకు అవసరమైన నైపుణ్యాలు. ఆప్షన్ సి, బహిరంగంగా మాట్లాడే నైపుణ్యాలు. ఆప్షన్ డి, ఆర్థిక నైపుణ్యాలు, ఆర్థిక నిర్వహణ నైపుణ్యాలు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, కృత్యాల తయారీ, ప్రాజెక్టుల తయారీ మరియు పరిశోధనలకు అవసరమైనటువంటి నైపుణ్యాలు. స్కిల్స్ నీడెడ్ ఫర్ ప్రిపేరింగ్ యాక్టివిటీస్, ప్రాజెక్ట్స్ అండ్ రీసెర్చ్. సో ఇది దీనికి సరైన సమాధానం. అంటే విద్యా ప్రక్రియ నాణ్యతకు తోడ్పడాలంటే ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాల్లో ఎలాంటి నైపుణ్యాలు పొందాలంటే ఇది ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 58. ఉపాధ్యాయులు అనుభవం పొందడానికి మరియు కొత్త విషయాలు కనుగొనడానికి పాఠ్యాంశంలో ఏ సహకార అభ్యసన పద్ధతిని పేర్కొన్నారు? ఉపాధ్యాయులు అనుభవం పొందటానికి మరియు కొత్త విషయాల్ని కనుగొనడానికి పాఠ్యాంశంలో ఏ సహకార అభ్యసన పద్ధతిని పేర్కొన్నారు? వ్యక్తిగత అధ్యయనము, మేధోమథనము, తర్వాత మెమరైజేషన్ అంటే జ్ఞాపక శక్తిని పెంపొందించడం. ఆప్షన్ డి, ఉపన్యాస పద్ధతి, లెక్చర్ మెథడ్. దీనికి సరైన సమాధానము బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు, మేధోమథనం అంటారు దీనికి. ఉపాధ్యాయులు అనుభవం పొందడానికి మరి కొత్త విషయాలు కనుగొనడానికి పాఠ్యాంశంలో ఏ సహకార అభ్యాసం అంటే బ్రెయిన్ స్టార్మింగ్, మేధోమథనం అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59.
ఉపాధ్యాయులు వృత్యంతర శిక్షణ పొందిన తర్వాత తీసుకోవాల్సిన మొదటి చర్య ఏమిటి? వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టీచర్ షుడ్ టేక్ ఆఫ్టర్ రిసీవింగ్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అకార్డింగ్ టు ద టెక్స్ట్? ఉపాధ్యాయులు వృత్యంతర శిక్షణ పొందిన తర్వాత తీసుకోవాల్సిన మొదటి చర్య ఏంటి అంటే శిక్షణలో అంశాలు మర్చిపోవడం. ఆప్షన్ బి శిక్షణ ఫలితాలను తరగతి బోధనలో అనుసరించడం. ఆప్షన్ సి శిక్షణ సామాగ్రిని విద్యార్థులతో పంచుకోవడం. ఆప్షన్ డి శిక్షణ కార్యక్రమం గురించి ఫిర్యాదు చేయడం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి శిక్షణ ఫలితాలని తరగతి గదిలో అనుసరించడం. అంటే వాళ్ళు ఇన్ సర్వీస్ లో నేర్చుకున్నటువంటి ఆ ట్రైనింగ్ ఏదైతే ఉందో అది శిక్షణ ఫలితాలను తరగతి గదిలో అనుసరించడం. అప్లయింగ్ ద ట్రైనింగ్ అవుట్కమ్స్ ఇన్ క్లాస్ రూమ్ టీచింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. తమ తరగతి గదుల్లో శిక్షణను అనుసరించడంతో పాటు ఉపాధ్యాయులు వృత్యంతర శిక్షణ నుంచి పొందిన జ్ఞానాన్ని ఏం చేయాలి? దానిని తమకు మాత్రమే పరిమితం చేసుకుని మరి ఎవరితోనూ పంచుకోకూడదు. ఆప్షన్ బి తమ శిక్షణ అనుభవాలని సహోద్యోగులతో చర్చించాలి. ఆప్షన్ సి వ్యక్తిగత లాభాల కోసం మాత్రమే ఉపయోగించాలి. ఆప్షన్ డి దాని గురించి పరిశోధన పత్రం రాయాలి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి తమ శిక్షణ అనుభవాలు సహోద్యోగులతో చర్చించాలి. డిస్కస్ దేర్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ విత్ కొలీగ్స్. అంటే ఉపాధ్యాయులు వృత్యంతర శిక్షణ ఏదైతే ఇన్ సర్వీస్ లో నేర్చుకున్నటువంటి ట్రైనింగ్ ఉందో అది శిక్షణ అనుభవాలు సహోద్యోగులతో కొలీగ్స్ తోటి వాటిని డిస్కస్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. Question number 61. So next question jump అయిపోయింది. 61. Question number 61. పాఠ్యాంశాలు సూచించిన విధంగా ఉపాధ్యాయులు వృత్యంతర శిక్షణ తర్వాత ఎలాంటి ప్రణాళికలు అభివృద్ధి చేయాలి? సైద్ధాంతికమైనవి మరియు అమలు కష్టమైన ప్రణాళికలు. ఆప్షన్ బి పాఠశాల మరియు విద్యార్థులకు అనువైన ఆచరణాత్మకమైన ప్రణాళికలు. ఆప్షన్ సి చాలా సంక్లిష్టమైన వివరణాత్మక ప్రక్రియలు ప్రణాళికలు. ఆప్షన్ డి పాత బోధన పద్ధతులపై ఆధారపడిన ప్రణాళికలు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. అంటే ఇన్ సర్వీస్ లో వాళ్ళు ట్రైనింగ్ లో పొందినటువంటి శిక్షణ ఏదైతే ఉందో దాన్ని బట్టి తమ పాఠశాల మరియు విద్యార్థులకు అనువైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి ప్రణాళికలు రూపొందించడం. ప్లాన్ దట్ ఆర్ సూటబుల్ అండ్ ప్రాక్టికల్ ఫర్ దైర్ స్కూల్ అండ్ స్టూడెంట్స్. సో ఇది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. విద్యా లక్ష్యాలను సాధించడంలో ఉపాధ్యాయులకు మద్దతు ఇవ్వడంలో ఎవరి కీలక పాత్ర పోషిస్తున్నారు పాఠ్యాంశాలు పేర్కొన్నారు. విద్యా లక్ష్యాలను సాధించడంలో ఉపాధ్యాయులకు మద్దతు ఇవ్వడంలో ఎవరు కీలక పాత్ర పోషిస్తున్నారని మనకి పాఠ్యాంశాలు పేర్కొన్నారు. విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు. ఆప్షన్ బి స్థానిక సమాజము. ఆప్షన్ సి ప్రధాన ఉపాధ్యాయులు మరియు పర్యవేక్షణ అధికారులు. ఆప్షన్ డి ప్రభుత్వ అధికారులు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ప్రధాన ఉపాధ్యాయులు మరియు పర్యవేక్షణ అధికారులు, హెడ్ మాస్టర్ అండ్ సూపర్వైజర్స్. అంటే విద్యా లక్ష్యాలు సాధించడంలో ఉపాధ్యాయులకి మద్దతు ఇవ్వడంలో ఎవరు కీలక పాత్ర వహిస్తున్నారంటే హెచ్ఎం, తర్వాత సూపర్వైజర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. వృత్యంతర ఉపాధ్యాయ విద్యకు సంబంధించి ప్రధాన ఉపాధ్యాయులు మరియు పర్యవేక్షణ అధికారులు బాధ్యత ఏమిటి? వాట్ ఈస్ వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హెడ్ మాస్టర్ అండ్ సూపర్వైజర్స్ ఇన్ రిలేషన్ టు ఇన్ సర్వీస్ టీచింగ్ ఎడ్యుకేషన్? వృత్యంతర ఉపాధ్యాయ విద్యకు సంబంధించి ప్రధాన ఉపాధ్యాయులు మరియు పర్యవేక్షణ అధికారుల బాధ్యత
బాధ్యతలో ఒకటి ఏమిటి అంటే ఉపాధ్యాయులు శిక్షణ కార్యక్రమాలకు హాజరు కాకుండా నిరుత్సాహపరచడం. ఆప్షన్ బి, ఉపాధ్యాయులు శిక్షణకు అవసరమైనటువంటి అవసరాలను గుర్తించి ఉన్నతాధికారులకు మరియు శిక్షణ సంస్థలకు తెలియజేయడం. ఆప్షన్ సి, శిక్షణ కార్యక్రమాలని తామే నిర్వహించడం. ఆప్షన్ డి, టు ఎవాల్యుయేట్ టీచర్స్ బేస్డ్ ఆన్ దైర్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఓన్లీ. ఉపాధ్యాయుల వారి యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని వాళ్ళు మూల్యాంకనం చేయటం. సో దీంట్లో సరైన సమాధానము ఆప్షన్ బి, ఉపాధ్యాయుల శిక్షణ అవసరాలను గుర్తించి ఉన్నతాధికారులకు మరియు శిక్షణ సంస్థలకు తెలియజేయటం. అంటే కొత్తగా వచ్చినటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి, లేకపోతే వాళ్ళకి అవసరమైనటువంటి ఇంకా ట్రైనింగ్ అవసరమై ఉంటే వాళ్ళకి అవసరమైనటువంటి ఆ శిక్షణకు సంబంధించినటువంటి ట్రైనింగ్ సంబంధించినటువంటి నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వారికంటే పైన ఉన్నటువంటి ఉన్నతాధికారులకి వాళ్ళు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రధాన ఉపాధ్యాయులకి సంబంధిత పర్యవేక్షణ అధికారులకు ఉంటుంది. కాబట్టి దీనికి ఆప్షన్ బి, టు ఐడెంటిఫై ద ట్రైనింగ్ నీడ్స్ ఆఫ్ టీచర్ అండ్ ఇన్ఫార్మ్ హైయర్ అథారిటీస్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. ఇది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. పాఠ్యాంశంలో వివరించిన విధంగా ఉపాధ్యాయుల కోసం చక్కగా నిర్వహించబడే వృత్యంతర శిక్షణ కార్యక్రమాల యొక్క మొత్తం ప్రభావం ఏమిటి? ఇది ఉపాధ్యాయుల ప్రేరణ మరియు ఉద్యోగ సంతృప్తిని తగ్గిస్తుంది. ఆప్షన్ బి, ఇది ఉపాధ్యాయుల పనిభారాన్ని మరియు ఒత్తిడి స్థాయిని పెంచుతుంది. ఆప్షన్ సి, ఇది ఇట్ హెల్ప్స్ అప్డేట్స్ టీచర్స్ కాంపిటెన్సీస్, ఇంప్రూవ్ దైర్ టీచింగ్ స్కిల్స్ అండ్ contribute to achieving the educational goals of the system. ఉపాధ్యాయుల కోసం చక్కగా నిర్వహించడం వృత్యంతర శిక్షణ కార్యక్రమాల యొక్క మొత్తం ప్రభావం ఏంటి అంటే క్వశ్చన్ నెంబర్ 64 కదా. క్వశ్చన్ నెంబర్ 64. క్వశ్చన్ కొద్దిగా లెంతీగా ఉందండి. దీని ఆప్షన్ పోయింది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 65. క్వశ్చన్స్ కొన్ని ఆన్సర్స్ లెంతీగా ఉన్నాయి కాబట్టి కొన్ని మ్యాక్సిమం బాగాలేదు, ఒకటి పోయింది. క్వశ్చన్ నెంబర్ 65. పాఠ్యాంశాలు అందించిన సమాచారం ఆధారంగా వృత్యంతర విద్య యొక్క స్వభావం గురించి ఏమి చెప్పవచ్చు? పాఠ్యాంశాలు అందించినటువంటి సమాచారం ఆధారంగా వృత్యంతర విద్య యొక్క స్వభావం గురించి ఏం చెప్పవచ్చు? ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ గురించి ఏం చెప్పొచ్చు? ఉపాధ్యాయులకు తాత్కాలిక మరియు ఐచ్ఛిక కార్యాచరణ. ఆప్షన్ బి, ఇది ఉపాధ్యాయుల వృత్తిపర అభివృద్ధిని నిరంతర మరియు అత్యవసరమైన ప్రక్రియ. ఆప్షన్ సి, ఇది కొత్త మరియు అనుభవం లేని ప్రక్రియ, ఉపాధ్యాయులకు మాత్రమే అవసరం. ఆప్షన్ డి, పైవన్నీ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, ఇది ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధికి నిరంతర మరియు అత్యంత అవసరమైనటువంటి ప్రక్రియ. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ అండ్ ఎసెన్షియల్ ప్రాసెస్ ఫర్ టీచర్స్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. కాబట్టి ఇది దీనికి సరైన సమాధానం. అంటే వృత్యంతర విద్య అనేటటువంటిది ఏదైతే ఉందో ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ అనేది దాని యొక్క ప్రాముఖ్యత ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. భారతదేశంలో ఉపాధ్యాయ విద్యకు అత్యున్నత సంస్థ అయినటువంటి ఎన్సిటిఈ యొక్క పూర్తి పేరేమిటి? ఆప్షన్ ఏ, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎంప్లాయ్మెంట్, ఉపాధ్యాయుల ఉద్యోగుల జాతీయ మండలి. ఆప్షన్ బి, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, ఉపాధ్యాయ విద్యా జాతీయ మండలి. ఆప్షన్ సి,
నేషనల్ కమిషన్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్హాన్స్మెంట్, ఉపాధ్యాయ అభివృద్ధి కోసం జాతీయ కమిషన్. ఆప్షన్ డి నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్, విద్యా శిక్షణ కోసం జాతీయ మండలి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. ఎన్సిటి అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, ఉపాధ్యాయ విద్యా జాతీయ మండలి. ఎబ్రియేషన్ కూడా ఒకటి అడగడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. ఎన్సిటి చట్టమైన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఎప్పుడు స్థాపించబడింది? When was NCT established as a statutory body with autonomous status? ఎన్సిటి చట్టబద్ధమైన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఎప్పుడు ఏర్పడింది అంటే 92, 93, 94, 95. 93లో ఇది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థగా ఎన్సిటి ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. Question number 65 completed. 66 అయిపోయింది. 67. 68. ఎన్సిటి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్కతా. దీనికి సరైన సమాధానం ఢిల్లీ. ఎన్సిటి ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. భారతదేశానికి ఎన్సిటిలు ఎన్ని ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి? భారతదేశంలో ఎన్సిటికి ఎన్ని ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయంటే 2, 3, 4, 5. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి 4. ఎన్సిటికి 4 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. పాఠ్యాంశాలు వివరించిన విధంగా కింది వాటిలో ఏది ఎన్సిటి యొక్క విధి కాదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎన్సిటి డిస్క్రైబ్డ్ ఇన్ ద టెక్స్ట్? ఏంటి? ఫస్ట్, ఉపాధ్యాయ విద్య నాణ్యతను మెరుగుపరచడానికి వ్యూహాలు రూపొందించడం. ఆప్షన్ బి, ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహించడం. ఆప్షన్ సి, ఉపాధ్యాయ విద్యా సంస్థలకు గుర్తింపు అందించడం. ఆప్షన్ డి, ఉపాధ్యాయ విద్యలో దూర విద్యా కార్యక్రమాలు అందించడం. ఇది ఎన్సిటి యొక్క విధి కాదు. ఏంటి అంటే ఆప్షన్ బి, ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహించడం, కండక్టింగ్ టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్. కాబట్టి ఇది ఎన్సిఆర్టీ చేయదండి, ఇది ఎస్సిఆర్టీ ఉంటుంది కదా, అది స్టేట్ లెవెల్లో ఉండే ప్రోగ్రామ్ ఇది. కాబట్టి ఎన్సిటి అనేది నేషనల్ లెవెల్లో ఉంది కాబట్టి ఇది ఉపాధ్యాయ నియామక పరీక్షలు అనేది మన స్టేట్ చూసుకుంటూ ఉంటుంది. సో ఇది కానిది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. ఎన్సిటి విద్య యొక్క ఏ స్థాయిలో ఉపాధ్యాయుల విద్యను మెరుగుపరచడానికి పనిచేస్తుంది? ఎన్సిటి విద్య యొక్క ఏ స్థాయిలో ఉపాధ్యాయ విద్యను మెరుగుపరచడానికి పనిచేస్తుంది? ఆప్షన్ ఏ, ప్రాథమిక స్థాయిలో మాత్రమే. ఆప్షన్ బి, ద్వితీయ స్థాయిలో మాత్రమే. ఆప్షన్ సి, ప్రైమరీ మరియు సెకండరీ, ఎలిమెంటరీ మరియు సెకండరీ స్థాయిలో. ఇది ఆప్షన్ డి, ఉన్నత విద్యా స్థాయిలో మాత్రమే. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, అట్ ప్రైమరీ అండ్ ప్రైమరీ, ఎలిమెంటరీ అండ్ సెకండరీ లెవెల్స్. విద్య యొక్క ఏ స్థాయిలో ఉపాధ్యాయ విద్యను మెరుగుపరచడానికి పనిచేస్తుందంటే ఇది ఆప్షన్ సి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. ఇక్కడికి వచ్చాయండి, ఇంకా 2 క్వశ్చన్లు ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 72. ఎన్సిటి క్రింద ఉన్న సంస్థలు అందించే ఉపాధ్యాయ విద్య రకంలో కింది వాటిలో ఏది పేర్కొనబడలేదు? ఎన్సిటి కింద ఉన్నటువంటి సంస్థలు అందించే ఉపాధ్యాయ విద్య రకంలో కింది వాటిలో ఏది పేర్కొనబడలేదంటే పూర్వసేవ ఉపాధ్యాయ విద్య, ప్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్, ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్, వృత్యంతర ఉపాధ్యాయ విద్య. ఆప్షన్ సి, వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ టీచర్స్, ఉపాధ్యాయుల కోసం వృత్తి శిక్షణ. ఆప్షన్ డి, ఉపాధ్యాయ విద్యలో దూర విద్య. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ఉపాధ్యాయుల కోసం వృత్తి శిక్షణ. ఇది సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 73.
ఉపాధ్యాయ విద్యలో ఎన్సిటిఈ యొక్క ప్రయత్నాల యొక్క ప్రధానమైనటువంటి దృష్టి ఏమిటి? ఉపాధ్యాయ శిక్షణ సంస్థల సంఖ్యను పెంచడం, ఉపాధ్యాయుల విద్యా కార్యక్రమాల నాణ్యతను నిర్ధారించడం. ఆప్షన్ సి ఉపాధ్యాయ శిక్షణ కోర్సు వ్యవధిని తగ్గించడం. ఆప్షన్ డి ఉపాధ్యాయ విద్యను మరింత సైద్ధాంతికంగా మరియు తక్కువ ఆచరణాత్మకంగా చేయటం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాల నాణ్యతను నిర్ధారించడం. ఎన్ష్యూరింగ్ ద క్వాలిటీ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఇది ఉపాధ్యాయ విద్యలో ఎన్సిటిఈ యొక్క ప్రయత్నాల యొక్క ప్రధానమైనటువంటి దృష్టి. ఎన్సిటిఈ ఎఫర్ట్స్ ఇన్ ద టీచర్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. పాఠ్యాంశం ప్రకారం భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సిటిఈ యొక్క ప్రాముఖ్యతను ఏమిటి? ఇది ఉపాధ్యాయ విద్యకు విద్యా సంస్థలకు నిధులు సమకూర్చే సంస్థ. ఇది దేశంలో ఉపాధ్యాయ విద్యను నియంత్రించడానికి మరియు మెరుగుపరచడానికి అత్యున్నతమైనటువంటి సంస్థ. ఇది ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులు నియమించడానికి బాధ్యత వహిస్తుంది. నెక్స్ట్ ఇట్స్ డెవలప్స్ కరికులం ఫర్ ఆల్ లెవెల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఇది అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి పాఠశాలలకు కూడా ఇది కరికులం అంటే పాఠ్య ప్రణాళికను అందిస్తుంది అని. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. అంటే ఎన్సిటిఈ యొక్క నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అనేది ఎన్సిటిఈ యొక్క ప్రధానమైనటువంటి ముఖ్య ప్రాముఖ్యత ఏంటంటే ఇది దేశంలో ఉపాధ్యాయ విద్యను నియంత్రించడానికి మరియు మెరుగుపరచడానికి ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థ. ఇట్ ఈస్ అన్ ఎపెక్స్ బాడీ ఫర్ రెగ్యులేటింగ్ అండ్ ఇంప్రూవింగ్ ద టీచర్ ఎడ్యుకేషన్ ఇన్ ద కంట్రీ. సో ఇది సరైన సమాధానం.